నేను అనేదల్లా ఒకటే, ఇవాళ బాసరిలో అమ్మవారాలయం ఎప్పుడొచ్చింది? బాసరిలో అమ్మవారాలయం ఎప్పుడొచ్చింది తెలియదు, ఎప్పుడొచ్చిందో తెలియదు. అట్లాగే కొండగట్టులో అందరిని ఎప్పుడొచ్చిండు తెలియదు. తిరుపతి వెంకన్న ఎప్పుడొచ్చిండు? మరి బీజేపీ ఎప్పుడొచ్చింది? 40 ఏళ్ల కింద వచ్చింది. ఏదో వీళ్ళే దేవుని పుట్టించినట్టు, వీళ్ళే దేవుని కాపాడుతున్నట్టు బిల్డప్. నేను అనేదల్లా ఒకటే, ఇట్లాంటి చిల్లరగాళ్ళు ఎప్పుడు ఉంటారు. ఈ చిల్లరగాళ్ళను పట్టించుకోవాల్సిన పని లేదు. మన పని మనం చేసుకుంటూ ముందుకు పోదాం. ఈ చిల్లరగాళ్ళను, ఆ చిల్లర పార్టీని పట్టించుకోకుండా పని చేసుకుంటూ పోదాం. తప్పకుండా 10 ఏళ్ళు పనిచేసిన తర్వాత 10 ఏళ్ళు అరే మీకు శ్రీరాముడు చెప్పిండ తమ్మి రాలేమని. రామ మందిరము, రాముడు అన్నప్పుడు అందరినీ గౌరవించే సంస్కృతి ఉండాలి. రాముడు మర్యాద పురుషుడు, అందరిని ఒక్క లెక్క చూడమన్నాడు. రాముడు రాజధర్మం పాటించమన్నాడు. గుజరాత్ ఒక తీరుగా చూసేటోడు గుజరాత్ ఒక తీరుగా చూస్తాడు, తెలంగాణ ఇంకో తీరుగా చూస్తాడు. మరి బీజేపీ ఎప్పుడు వచ్చింది? 40 ఏళ్ల కింద వచ్చింది. ఏదో వీళ్ళే దేవుని పుట్టించినట్టు, వీళ్ళే దేవుని కాపాడుతున్నట్టు బిల్డప్. నేను అనేదల్లా ఒకటే, ఇట్లాంటి చిల్లరగాళ్ళు ఎప్పుడు ఉంటారు. ఈ చిల్లరగాళ్ళను పట్టించుకోవాల్సిన పని లేదు. మన పని మనం చేసుకుంటూ ముందుకు పోదాం. ఈ చిల్లరగాళ్ళను, ఆ చిల్లర పార్టీని పట్టించుకోకుండా పని చేసుకుంటూ పోదాం. తప్పకుండా 10 ఏళ్లు పనిచేసిన తర్వాత 10 ఏళ్లు అరే మీకు శ్రీరాముడు చెప్పిండ తమ్మి రాలేమని. రామ మందిరము, రాముడు అన్నప్పుడు అందరినీ గౌరవించే సంస్కృతి ఉండాలి. రాముడు మర్యాద పురుషుడు, అందరినీ రాజధర్మం పాటించమన్నాడు. గుజరాత్ ఒక తీరుగా చూసేటోడు గుజరాత్ ఒక తీరుగా చూస్తాడు, తెలంగాణను ఇంకో తీరుగా చూస్తాడు. గుజరాత్ కేమో వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు, తెలంగాణకు బుడ్డ పైస ఇయ్యడు. ఒక మెడికల్ కాలేజ్ ఇయ్యడు, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఇయ్యడు, ఒక స్కూల్ కట్టాడు, ఒక గుడికి కూడా తెలంగాణలో పైస ఇయ్యడు. కానీ ఓట్లు మాత్రం కావాలి. అందుకే ఆలోచించమని కోరుతా ఉన్నా, మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తా ఉన్నా.